अच्छो देवे बापू येसुबा कतरा अच्छो देवे बापू येसुबा ऐसे डगर गिछे तड़िया ते खम्मा ऐसे डगर गिछे तड़िया ते खम्मा कतरा अच्छो देव है बापू येसुबा ऐसे डगर गिछे तड़िया ते खम्मा ऐसे डगर गिछे तड़िया ते खम्मा आयो तो सामा तारडाई मळगी चबा तो सामा तारडाई मळगी चबा कतरा अच्छो देव है बापू येसुबा ऐसे डगर गिछे तड़िया ते खम्मा ऐसे डगर गिछे तड़िया ते खम्मा कजको कत्तमळच आजो कजको कत्तमने लाभचकन प्रेम कजको कत्तमळच आजो कजको कत्तमने लाभचकन भाई बंदम ढूंढियायो पामणे उने पुछियायो भाई बंदम ढूंढियायो पामणे उने पुछियायो तो सामा तरडाई मळगी चबा कतरा अच्छो देव है बापू येसुबा ऐसे डगर गिछे तड़िया ते खम्मा ऐसे डगर गिछे तड़िया ते खम्मा कजको कत्तमळच मुक्ति कजको कत्तमन लाभचकन सासो कजको कत्तमळच मुक्ति कजको कत्तमन लाभचकन केनी केनी को धपकी दो काई काई को करकी दो केनी केनी को धपकी दो काई काई को करकी दो तो सामा तरडाई मळगी चबा तो सामा मळगी चबा खतरा अच्छो देव है बापू येसुबा ऐसे डगर गिछे तड़िया ते खम्मा ऐसे डगर गिछे तड़िया ते खम्मा कतरा अच्छो देव है बापू येसुबा ऐसे डगर गिछे तड़िया ते खम्मा 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 దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా పాస్టర్ డేవిడ్ అయ్యగారు గారికి మరి వారి కుమారునికి నిన్న నా ఆఫీస్కి వచ్చిన ఇంకా మిత్రులందరికీ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే, నా సాక్ష్యము చెప్పాలనుకుంటున్నాను క్లుప్తంగా. నా పేరు కిషన్. నా పుట్టుక మీకు చెప్పినో లేదో, చెప్పలేదు కదా. మా అమ్మ కట్టలేరడానికి పోయినప్పుడు దారిలోనే డొంకలోనే కన్నది. నన్ను చంపేద్దామనుకున్నదట. ఎవరు హెల్ప్ చేయడానికి రాలేదు. ఏమంటారు, కర్డ్, బెల్లి కర్డ్, పేగు నాకును మా అమ్మకు మధ్య కారుతూ ఉంటే ఎవరు హెల్ప్ చేయకపోతే రాయి కింద రాయి పెట్టి ఆ పేగును ఆమెనే తెంచుకుందట. వర్షం వస్తూ ఉంది. వర్షం వస్తుంటే వీడు చంపేద్దాం అనుకోపోతే నేను అబ్బాయినట. ఓహో, అబ్బాయి అయితే బ్రతకనిస్తా, అమ్మాయినైతే చంపేస్తానన్నది. సరే, 3 గంటల తర్వాత ఆమె ఓనిలో నన్ను చుట్టుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చింది. కట్టెల మోపు మా అన్నయ్య తర్వాత తీసుకొని వచ్చిండు. ఎందుకు చెప్తున్నానంటే, డొంకలో పుట్టా, ఎవ్వరు పుట్టకపోవచ్చు. మీ అమ్మ మీ యొక్క బొడ్డును మీరు కోసుకోకపోవచ్చు. మా అమ్మ ఇప్పటికి బ్రతికే ఉంది, నాగారములో ఉంది. ఆమె నన్ను ఆ రీతిగా కన్నది. అలాంటి జీవితంలో ఉంటున్న నన్ను దేవుడు ప్రేమించి దృష్టి ఉంచి ఆయన కార్యములు అద్భుతంగా జరిగిస్తున్నాడంటే దేవుని అపారమైన కృపయే. కనుక మనల్ని మనం ముందు సమర్పించుకోవాలి. మనల్ని మనం ముందు సమర్పించుకోము. నాకు ఇది కావాలి, అది దయచేయి, ఇది ఇస్తేనే స్టార్ట్ చేస్తాము. మేము పిల్లలకు బిల్డింగ్లు కట్టాము. ₹1,00,00,000 ఉంటేనే బిల్డింగ్ కడతామని కొందరు అనుకుంటారు. 50 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల రూపాయలు ముందు చేతికి వస్తేనే బిల్డింగ్ కడతామంటారు. 24 లక్షల రూపాయలు మేము భూమి కొనాలనుకున్నాము. క్యాంపస్ మల్కాజ్గిరి రాజేంద్ర ఎమ్మెల్యే భూమి నేను కొన్నా. 24 లక్షలు బేరం వేసినప్పుడు నా దగ్గర గీక్కోవడానికి ₹2 లేవు. అయ్యా ఇస్తాడు. ఆ భూమి చుట్టూ నడుచుకుంటే ప్రార్థన చేసిన యెహోషువ లాగా, అయ్యా నాకు ఈ భూమి కావాలి, 11 ఎకరాలు కావాలి, మీరు ఇస్తే ఇక్కడ హాస్టల్ స్టార్ట్ చేస్తానని చెప్పి దాని చుట్టూ రోజు ప్రార్థన చేసేవాడిని. మధ్యరాత్రి నా భార్య దగ్గర పక్క నుంచి లేచిపోయి మోకాళ్ళ మీద నడిచేవాడిని. ప్రభువా, నాకు ఈ భూమి కావాలి, నీ రాజ్య వ్యాప్తి నిమిత్తము నీ మహిమాత్వం కొరకు నేను చేయాలనుకుంటున్నా, సహాయం చేయమంటే మోకాళ్ళ మీద నడిచినప్పుడు రక్తం కారేది. 1 అడుగు 2 అడుగులు కాదు, 1670 ఫీట్ల పొడుగు అది. వారం ఇడిచి వారం రోజు వెళ్ళి మోకాళ్ళ మీద నడిచి ప్రార్థన చేశా, కన్నీరు కార్చా. దేవుడు ఆ భూమిని నాకు ఇచ్చాడు. రాజేందర్ తమ్ముడు ఆయన ఏమంటాడు, 6 నెలలకే అగ్రిమెంట్ చేసుకున్నావు, నీవు ఇప్పుడు 17 లక్షలు కట్టినావు, దిక్కున్న కాడు చెప్పుకొని నేను చంపేసినా నీకు దిక్కు లేరు కదా అంటే, అయ్యా చంపేస్తే చంపేయి, కానీ భూమి దేవునిది, నువ్వు చంపలేవు. అప్పుడు నేను బోడుపల్లో ఉన్నా. ఎందుకంటున్నానంటే, విశ్వాసముతో మనం ప్రార్థన చేసే ప్రార్థనకు ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. నమ్మాలి. దేవుని కార్యం చేయడానికి మనం నమ్మాలి. అంత మన సొంత కార్యములు చేయడానికి కాదు మనం నమ్మేది. దేవుని పని నిమిత్తం మనం చేసినట్లయితే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కనుక ఇక్కడ మీలో ఉంటున్న వారు దేవుని సేవ కోసము మిమ్మల్ని మీరు సమర్పించుకొని ఆత్మల సంపాదన కొరకు మీరు పాటుపడినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. బాలరాజు ఒక్కసారి చేయలేకపోవా అక్కడ నుంచి? ఆ వ్యక్తి 18 సంవత్సరాల క్రితము నేను ఆ ఖమ్మం డిస్టిక్లో పాటలు పాడి వాక్యం చెప్తూ ఉన్నా. 10వ తరగతి ఫెయిల్ అయిపోయిందట ఆయన. ట్రైన్ వస్తే చచ్చిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ అన్న సర్పంచ్ బాగా కొడతాడని చెప్పి ఆ రూట్లో ఇల్లందు పోయే ట్రైను కొత్తగూడెం పోయే రూట్లో పట్టాల మీద తలబెట్టి చచ్చిపోదాం అనుకున్నాడట. 3-4 గంటల వరకు ట్రైన్ రాలేదు. ఏదో ఒక వాక్యం వింటున్నాడు, పాటలు వింటూ ఉన్నాడు. అరే యేసు ప్రభు పాటలు, పోదాం, ట్రైన్ రావట్లేదు, సరే ఆ పాటలన్నా విని మళ్ళీ వచ్చి పడుకుందాం అనుకున్నాడట. వచ్చి వరచూపులు చూస్తూ ఉన్నాడు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చినావు మా తండకు, ఏ ఊరు నీది అంటున్నాడు. నాది మల్కాజ్గిరి బాబు, మల్కాజ్గిరి నుంచి వచ్చా, మీ ఊరికి పాటలు పాడుతూ ఉన్నా, వాక్యం చెబుతున్నా. అర్ధగంట, గంట, 2 గంటలు విన్నాడు. తర్వాత వచ్చి, అన్నా నేను నీతోనే వచ్చేస్తా అన్నాడు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చినావు, నాతోటి ఇప్పుడు రావడం ఏంది, ఇదిగో నా అడ్రస్సు, నువ్వు 1 నెల తర్వాత 2 నెలల తర్వాత వీలైతే రా అంటే, నేను ఇప్పుడే వస్తా. ఇప్పుడు ఎట్లా వస్తావా, నువ్వు తర్వాత రా. లేదు నేను ఇప్పుడు వస్తున్నా. వద్దా బాబు అంటే వ్యాన్ ఎక్కేసిండు, హైదరాబాద్కి వచ్చిండు. 1 సంవత్సరం ట్రైనింగ్ చేసిండు మల్కాజ్గిరిలో. తర్వాత ఇప్పుడు HCL హిందుస్థాన్ కేబుల్ లిమిటెడ్లో చర్చి అనోజ్గూడలో ఉన్నాడు. ఆయన ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయాను. ఆయనకు ఆయన భార్యకు బాప్తిసం ఇచ్చాము. నిన్న వాళ్ళ పాపకు కూడా నేను బాప్తిసం ఇచ్చా రాంపల్లి చెరువులో. నేను ఇచ్చింది బాప్తిసము ఒక 7,000-8,000 కావచ్చు. కానీ మీరు నమ్ముతారో లేదో, అక్కడ కూర్చున్న వ్యక్తి మోర్ దెన్
9,000 మందికి బాప్తిసం ఇచ్చాడు ఆయన. మేము బాప్తిసం ఇచ్చేటప్పుడు ఎవరికో ఫోటోల కోసం బాప్తిసం ఇవ్వం. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి సంఘం ఎదుట, తండవారి ఎదుట సాక్ష్యం చెప్పిన వారికి బాప్తిసం ఇయ్యకముందు ఇది నా ఇష్టపూర్తిగా నేను బాప్తిసం ఇస్తున్నాను, తీసుకుంటున్నాను, ఎవరి ప్రోగ్బలము లేదు అని వారు సంతకం చెయ్యాలి. సంతకం ఎలాగో రాదు, నిషాని పెట్టి అందరి ముందు. ఎందుకంటే మీకు తెలుసో లేదో, మేము బాప్తిసాలు ఇస్తే ఊర్లలో, తండాలలో మాకు పోలీస్ స్టేషన్లు పట్టిస్తున్నారు. కనుక అంత జాగ్రత్తగా బాప్తిసాలు ఇచ్చి 72 సంఘాలు మేము స్థాపించాం. అయినా ఏం ఆరడం లేదు, మంట ఆరడం లేదు. ఈ మంట మీకుంటే, ఇలాంటి మంట మీకుంటే దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. నిజామాబాద్ నుంచి ఒక అంకుల్ ఫోన్ చేశాడు, నాయనా నువ్వు రారా, నీకు రానిపోని ఛార్జీలు ఇస్తాను రా, ఇక్కడ 16 తండాలు ఉన్నాయి రా. ఏ తండాది? వర్ణి దగ్గర రారా, నువ్వు రా, వాక్యం చెబుతురా, ఇక్కడ వినడం లేదు, వీళ్ళ భాష నాకు రాదు, నీకే వస్తుంది రారా అంటే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పా. 3 రోజులు మేము 3-4 ఉన్నాము. ఈరోజు 370-380 మంది విశ్వాసులు ఉన్నారు. ఒక చక్కటి మందిరం ఉంది ఆడ. 97లో వెళ్ళాము. ఇప్పుడు దాదాపు 10-13 సంవత్సరాలు అక్కడ ఒక మంచి మందిరం ఉంది. ఆ హెచ్సిఎల్ చర్చి ఎదుట నా పిల్లల ముందు తాగి వచ్చి పొర్లించి కొడుతూ ఉన్నాడు. ఎందుకు ఇక్కడ చర్చి కట్టావని. దేవుడు కట్టమన్నాడు, విశ్వాసులు ఉన్నారు, కట్టాను. రక్తం కారింది, అయినా కూడా చినిగిపోయిన చొక్కాతో పులిపిట్టుకు వచ్చి వాక్యం చెప్పాము. ఈరోజు దాదాపు 600-700 మంది విశ్వాసులు బాప్తిసం తీసుకొని 15 ఏళ్ల నుంచి మరి సంఘం మరి అభివృద్ధి చెందింది. కనుక క్విట్ చేయకూడదు. నాగిటి మీద చేయి పెట్టు వాడు వెనుక తిరిగి చూడకూడదు. దేవుని సేవకు సమర్పించబడిన మీరంతా కూడా ఇలాంటి కష్టాలు పడాలని కాదు, కానీ గురి యొద్దకే మనము చూడాలి. ఒక చిన్న పాట పాడి దేవుని స్తుతిద్దాం. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదను, యేసుతో సాగెదను. సాగిపోదుం 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 సాగిపోదుం. క్రీస్తు సిలువ బలియాగము లోకాన్ని రక్షించెను. క్రీస్తు సిలువ బలియాగము లోకాన్ని రక్షించెను. ఈ వార్త చాటుచు ఈ పాట పాడుచు ఆత్మల రక్షింతును. ఈ వార్త చాటుచు ఈ పాట పాడుచు ఆత్మల రక్షింతును, ఆత్మల రక్షింతును. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. బాధలు సహింతును, చావుకుని భయమందను. శోధన బాధలు సహింతును, చావుకుని భయమందను. నా యేసు నా గమ్యం, సువార్త నా భాగ్యం, ఈ వార్త నా జీవనం.
పాటింతును, సువార్త ప్రకటింతును. ఘనత ఈ భువిని నే కోరను, లోకాశలు త్రుజిగింతును. ఈ ఘనత ఈ భువిని నే కోరను, లోకాశలు త్రుజిగింతును. విలువను భరించి క్రీస్తును ధరించి సాతాను ఎదిరింతును. సిలువను భరించి క్రీస్తును ధరించి సాతానుని ఎదురింతును, సాతానుని ఎదురింతును. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. నా పరుగును ముగించా ప్రభు కృప చాలు, దొరుకునుగా జీవ కిరీటం. నా పరుగును ముగించా ప్రభు కృప చాలు, దొరుకునుగా జీవ కిరీటం. ప్రభు యేసు రాజ్యములో పరలోక స్వాస్థ్యములో ప్రియమార పాలొందెదన్. ప్రభు యేసు రాజ్యములో పరలోక స్వాస్థ్యములో ప్రియమార పాలొందెదన్, ప్రియమార పాలొందెదన్. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదను. సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదను, యేసుతో సాగెదను. సాగిపోదు 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 సాగిపోదు. ఈ ఘనత ఈ భూమిని మనం ఆశించొద్దు. పరలోక పౌరులంగా అమెరికా వీసా దొరికిందంటే అమెరికా వీసా దొరికింది, అమెరికా వీసా దొరికింది, గ్రీన్ కార్డ్ వచ్చింది అని మురిసిపోతూ ఉంటారు. ఆస్ట్రేలియా పోయి ఇచ్చిన వాళ్ళు, యూరోప్ పోయి ఇచ్చిన వాళ్ళు, అమెరికా పోయి ఇచ్చిన వాళ్ళు ఆ దేశం గురించి ఎంత గట్టిగా చెప్తారు చెప్పండి. మన వాళ్ళు వస్తారు కదా అప్పుడప్పుడు, మన చుట్టాలు, మన దగ్గర ఉంటున్న వాళ్ళు. ఎప్పుడన్నా ఆ దేశం పోయి ఇచ్చిన వాళ్ళు మన దేశాన్ని చూసి, మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి ఏమంటారు? అబ్బే ఇండియా. చాలా డంబంగా చెప్పుకుంటారు ఆ దేశం గురించి, ఆ అందాన్ని మెచ్చుకుంటారు. అమెరికా కూడా కంపే, ఆస్ట్రేలియా కూడా కంపే. పరలోక పట్టణంలో ఆ పౌరస్థితి కావాలి మనకు, ఆ పౌరస్థితి కావాలి. గ్రీన్ కార్డు అక్కడిది కావాలి, అక్కడ టికెట్ కావాలి. కనుక దానికోసము మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎన్ని ఆత్మలను ప్రభు సన్నిధిలో నడిపిస్తూ ఉన్నాం? ఎంతమందిని దేవుని రాజ్య వారసులుగా చేస్తూ ఉన్నాం? దానికి మనం చేయవలసింది ప్రార్థన. మొదట దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని కొనియాడాలి. ఎంత ఆరాధిస్తే అంత మంచిది. దేవుని ఆరాధిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. ప్రార్థన అనేది దేవుని దగ్గర పోయి తిరిగి వచ్చేది. స్తుతి అనేది దేవుని దగ్గరే ఉండిపోయేది. దేవునికి ఏది ఇష్టం, మనకి ఏది ఇష్టం అండి? దేవునికి స్తుతి ఆరాధన ఇష్టం, మనకు ప్రార్థన ఇష్టం. ప్రార్థన అంటే అడగడం. ఈ ప్రార్థనలో కూడా మనం ఏం చేస్తూ ఉంటామే? దేనికోసం అడుగుతూ ఉంటాం? మా ఈ రెండే మనకు కావాల్సింది. నాకు ఫోన్లు చేసినప్పుడు ఎంతో మంది, ఇప్పుడు ఫోన్లు ఆన్ చేస్తే మోగుతూనే ఉంటుంది. ఆ ఫోన్లు చేసినప్పుడు, అయ్యా నాకు ఇక్కడ నొప్పి లేస్తుంది, అక్కడ నొప్పి లేస్తుంది, మాకు అప్పులు రుణ బాధలు ఎక్కువ ఉన్నాయి, రోగంతో బాధపడుతున్నాము, ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ప్రార్థన చేయమంటారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆత్మీయంగా ఎదగడానికి ప్రార్థన చేయమని
కోరరు. ఆత్మీయంగా మనం ఎదగాలని ప్రార్థన చేయాలి. ఇతర ఆత్మలు సంపాదించడానికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏ రీతిగా చెయ్యాలి, ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి అంటే, ప్రార్థన చేయుటకు మొదటిగా మోకాళ్ళ ప్రార్థన చేయాలి. కొందరు ప్రార్థన చేస్తుంటారు, హల్లెలూయా 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 హల్లెలూయా, ఓ సారీ ప్రభువా, సారీ, తప్పకుండా ప్రార్థన చేస్తామని చెప్పి యేసుప్రభువాడు పోగానే సైతానుడు వస్తాడు. ప్రార్థన చెయ్యాలండి, మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి. చాలా మందికి మోకాళ్ళ ప్రార్థన తెలియదు, దాని విలువ. బండ మీద యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కువగా బండల మీదనే ప్రార్థన చేస్తుండేవాడు. 83లోనే పెళ్లి కాకముందు నాకు 28 సంవత్సరాల క్రితమే, 27 సంవత్సరాల క్రితమే మోకాళ్ళ మీద బండ మీద కొండ మీద ప్రార్థన చేసేవాడిని. ఎక్కడన్నా కొండ కనబడితే చాలు వెళ్ళిపోయేవాడిని. ఈ మల్కాజిగిరి కొండ మీద ప్రార్థన చేస్తుంటే కింద మోటార్ సైకిల్ పెట్టుకొని కొండ మీద చీకటి పడేంత వరకు ప్రార్థన చేస్తుంటే పోలీసులు పట్టుకుపోయి లోపటేసారు నన్ను. సంచిలో ఏముంది? బైబిలు. ఏ ఊరు మీది? ఏం తెచ్చినావు ఇందులో? ఎందుకు వచ్చినావు? ఓ నానా ప్రసంగాలు, నానా పాటలు. అప్పుడు సోమసుందరం లాయర్ గారు నన్ను విడిపించుకొచ్చాడు. ఏం చేసినావు పాస్టర్ గారు, ఎక్కడ పోయినావు? అయ్యా నేను మల్కాజిగిరి కొండ మీద ప్రార్థన చేస్తుంటే పట్టుకొచ్చిర్రు. అప్పటి నుంచి చీకటి పడేంత వరకు నేను ప్రార్థన చెయ్యా, పగలే చేస్తా. కానీ కొందరు అవమానిస్తుంటారు కదా, ఎక్కడన్నా ఊర్లో పోతూ ఉంటే, నల్గొండ డిస్టిక్ పోతూ ఉంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేద్దామని ఎంత పని ఉన్నా కూడా కొండెక్కి, పాములు తేళ్ళు ఉన్నా పర్వాలేదు, ఆ కొండెక్కి పేద బండ మీద కూర్చొని ఎంత చక్కగా ప్రార్థన చేయాలనిపిస్తుందో. మీరు ప్రార్థన చేసేటప్పుడు, కొండ మీద ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇంకా చీకటిగా ఉండగానే పెందల కడేల లేచి కొండకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడట. ఎందుకు? ఏకాంతంగా గట్టిగా ప్రార్థన చేసుకోవచ్చు, గట్టిగా ప్రార్థన చేసి దేవుని మహిమపరచవచ్చు. దానియేలు 6:10 అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. చెప్పండి, స్తుతించుచూ వచ్చాను. ఎవరండి? దానియేలు. మోకాళ్ళ మీద, అయ్యా నా పెళ్ళం బాగాలేదు, నా కొడుకు బాగాలేదు, నాకు కూతురు బాగాలేదు, ప్రభువా నా జీవితంలో, నా కుటుంబంలో, నా వ్యక్తిగతంగా మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు బ్రతికి ఉన్నానంటే నీ అపారమైన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తుతులు, స్తోత్రములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించాలి. వాట్ ఈస్ యువర్ డ్యూటీ వెన్ యూ గో ఇన్ హెవెన్? We don't have any busy schedule in heaven. We have to praise and worship to him. Every day, day and night we have to worship him. ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను కీర్తించాలి, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉండాలి. వేలాది దూతల్ వేనోల పొగడన్, వేలాది దూతల్ వేనోల పొగడన్, ఆకాశ విశాలములు నీ కీర్తిని చాటన్, ఆకాశ విశాలములు నీ కీర్తిని చాటన్. యేసు ప్రభువా స్తోత్రము, యేసు ప్రభువా స్తోత్రము, స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా, స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా. వేలాది దూతల్ వేనోల పొగడన్, వేలాది దూతల్ వేనోల పొగడన్, ఆకాశ విశాలములు నీ కీర్తిని చాటన్, ఆకాశ విశాలములు నీ కీర్తిని చాటన్. యేసు ప్రభువా స్తోత్రము, యేసు ప్రభువా స్తోత్రము, స్వరమండలములతో సితారాలతోను గంభీర ధ్వని గల తాళంబులతో, స్వరమండలములతో సితారాలతోను గంభీర ధ్వని గల తాళంబులతో దేవుని స్తుతించాలి. గంభీర ధ్వనులతో స్తుతించాలి. ప్రార్థన మొదటి అంశము లేక మొదటి మెట్టు. చాలా మెట్లున్నాయి. మొదటి మెట్టు దేవుణ్ణి స్తుతించాలి. కెరూబులు
6 రెక్కలుంటాయట. ఎన్ని రెక్కలండి? 6 రెక్కలతో ఎగురుతూ 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 దేవుని సన్నిధిలో నిలబడలేక 2 రెక్కలతో కాళ్ళు ముడుచుకొని, మరో 2 రెక్కలతో దేవుని తేజస్సును చూడలేక కళ్ళు మూసుకొని పరిశుద్ధుడు 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 అని దేవుని స్తుతి కొనియాడుతూ ఉంటాయి. మనం పాడుతూ ఉంటాం పాటలు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. పాడవే, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, రాజుల రాజా ప్రభువుల. అయ్యో, ఇదే స్తుతి. మోకాళ్ళ మీద స్తుతించాడు ఆయన. దానియేలు 1 2 3 సార్లు తూర్పు దిక్కున కిటికీలు తెరిచి మేడ మీద ఎక్కి దేవుని స్తుతించడానికి మొదటి మెట్టు. రోజుకు 3 సార్లు. కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు, చక్కటి పదార్థం దేవుడు ఇచ్చినప్పుడు, ప్రభువా నాకు ఈ భోజనం ఇచ్చినావు, నీకు వందనాలు అని చెప్పి దేవునికి వందనాలు కూడా చెల్లించకుండా ఆవురావురం తింటూ ఉంటాం. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉండాలి. ప్రతి విషయంలో స్తుతులు స్తోత్రములు చెల్లించాలి. రెండవది, చేతులెత్తి ప్రార్థన చేయడాన్ని. ఏమెత్తి ప్రార్థన చేయాలి? చేతులెత్తి ప్రార్థన చేయాలి. నిర్గమకాండము 17వ అధ్యాయము 11, 12, 13 చూసినట్లయితే చేతులెత్తి ప్రార్థించుట మన నిస్సహాయత స్థితిని దేవుని సహాయం కోరుకునే స్థితులు తెలియజేస్తూ ఉంది. చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాం. హ్యాండ్స్ అప్ అంటే ఏంది? హ్యాండ్స్ అప్ అంటే ఏంది? హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. అది వాళ్ళు అంటారు కదా, మనం కదా. మన దగ్గర ఏమీ లేదు, రిక్త హస్తాలతో ఉన్నాను ప్రభువా, దేవా నాకు ఏం తెలియదు, నీకే తెలుసు. నేను చేతులెత్తి, పవిత్రమైన చేతులెత్తి ఎవరి వైపు? కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే. దేవుని వైపు ఎత్తి కన్నులెత్తి మనం చేతులెత్తి ప్రార్థన చేసినట్లయితే దేవుడు అలాంటి వారిని మెచ్చుకుంటాడు. చేతులెత్తి ప్రార్థన చేయాలి. నిర్గమకాండము 17, 11, 12, 13 చూసినట్లయితే మోషే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. 1 తిమోతి 2:8 చూసినట్లయితే ప్రతి స్థలం మందును పురుషులు కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. మరి మీ సంఘం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ పురుషులంతా కూడా, స్త్రీలు కూడా పవిత్రమైన చేతులెత్తి. ఎందుకు పురుషులు అంటున్నాడంటే పురుషులకు కోపం ఎక్కువ, కానీ చాలా మందికి తెలియదు పురుషుల కంటే స్త్రీలకే కోపం ఎక్కువ అని. ఎవరు ఎక్కువగా మాట్లాడతారంటే స్త్రీలు ఎక్కువ మాట్లాడతారా, పురుషులు ఎక్కువ మాట్లాడతారా? వాళ్ళ పౌరుషం చాలా పెద్దది, కానీ ఎప్పుడు కోపం ఉండేది స్త్రీలకు, ఎక్కువగా కోపం ఉండేది పురుషులకు. నేను ఎట్టన్నా 2-3 రోజులు ఊరికి పోయి వచ్చినప్పుడు నా భార్య మాట్లాడుతూనే ఉంటుంది, తింటూనే ఉంటా, చెప్తూనే ఉంటుంది, వినబడుతుందా? వినబడుతుంది. ఏం చెప్పినావు? ఏమో నాకు ఒక్కటి అర్థం కాలే. అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. చెప్పిందే చెప్తూ ఉంటే బేజారుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు కొందరు. మాట్లాడింది ఇతరులకు అర్థమవుతుందా లేదా అని మాట్లాడాలి. గంటసేపు మాట్లాడినా కూడా మీ అందరికీ అర్థం కావాలని గొంతు చిచ్చుకొని మాట్లాడతా. ఏదో ఒకటి మాట్లాడాలని కాదు. కనుక పవిత్రమైన చేతులెత్తి పురుషులు కోపము లేని వారై. మీరెవరితోనన్నా కోప్పడి వచ్చినట్లయితే దేవుడు మీ ప్రార్థన వినడు. కోపము లేని వారై సమాధానము కలిగి మంచి హృదయముతో దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయాలని పురుషులతో అంటూ ఉన్నాడు. కావున మన దీనస్థితిని జ్ఞాపకం చేసుకొని మన రిక్త హస్తాలను చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడు. మూడవది, కన్నులెత్తి ప్రార్థించుట. కీర్తన 123:2. सहाय में तुझे आत्मने पूरो भरना के
तुझे बा सहाय में तुझे बा कटला सामे मारा की खाड़न देखो तू सहाय में तुझे बा मां सहाय में तुझे बा तड़के झगड़ती रात चांदणे मागिली काही लागे न जो मन पंचाडू करबा दिया तड़के झगड़ती रात चांदणे मागिली काही लागे न जो मन पंचाडू करबा सहाय में तुझे बा सहाय में तुझे बा सामे मारा की खाड़न देखो तू सहाय में तुझे बा सहाय में तुझे बा కొన్ని తెలుగు ట్యూన్స్ తెలుగు పాటల క్యాసెట్ టీవీలో వస్తున్నవి కూడా మీరు కావాలనుకుంటే 100 రూపాయల క్యాసెట్. అది ఈ లోకంలో ఏదైనా ఫ్రీ అంటే మీరు నమ్మొద్దు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే కూడా మీరు నమ్మొద్దు, మోసం. కనుక రొక్కమిచ్చి కొనాలి. కొనలేనిది దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఏంటది? రూపాయి ఇస్తా చెప్పండి ఎవరైనా. కొనలేనిది దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. రూపాయి ఇస్తా చెప్పండి. ఆమా రక్షణ. థ్యాంక్ యూ. రూపాయి తర్వాత తీసుకోమ్మా. రక్షణ కొనలేనిది. ఎవరు కొనలేనిది? వేల లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా కొనలేనటువంటిది రక్షణ. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే ఆయన ఉగ్రత నుండి ఎలాగూ తప్పించుకొందు. దెర్ ఇస్ నో ఎస్కేప్ వే. ఒకటి రెండే మార్గాలు, ఒకటి పరలోకము, ఒకటి నరకము. కనుక రక్షణను మీరు ఉచితంగా పొందాలి. మనమంతా కూడా పాపులమే. మంచివారు లేరు, నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు రక్షణను పొందలేకపోతూ ఉన్నాము, అందుకోలేకపోతూ ఉన్నాము. దగ్గరకు ఉంది కానీ అందుకోలేకపోతూ ఉన్నాము. చూద్దాంలే, చేద్దాంలే, చూద్దాంలే అనుకుంటారు. అయ్యలారా అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అంటాడు జైలు అధికారి. అప్పుడు అంటాడు ఆయన, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు అందరూ కూడా రక్షణ పొందాలి. జస్ట్ నమ్మితే రక్షణ దొరుకుతుంది. నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షణ దొరుకుతుంది. సో లూకాసు వార్త 18:13. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనడు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను క్షమించు. ప్రభువా, నేను ఆయన లాంటిని గాను. వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటూ ఉన్నా, దశంభాగం ఇస్తున్నా, చాలా చందిస్తున్నా, నేను రెగ్యులర్గా గుడికి పోతున్నా. వాడు చూసినావా ఎప్పుడు రాడు? అతను సుంకరి దేవుని సన్నిధిలో రాలేక, దేవుని సన్నిధిలో ప్రశస్తమైన మరి పరిశుద్ధులను చూడలేక చీకటిలో కన్నులెత్తి పాపినైన నన్ను రొమ్ము కొట్టుకుంటున్నాడా, కొట్టుకోట్లేడా? విరిగి నరిగిన హృదయంతో యేసుక్రీస్తు ప్రభును అంగీకరించాలే గాని నేను పాపం చెయ్యలేదు, మేము పరిశీలము, శాస్త్రులము, పండితులము, మహా యాజకులము, ప్రధాన యాజకులము, మేము ఎలాంటి పాపం చేయలేదు అని అంటుంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతుల కొరకు నేను రాలేదు. రోగుల కొరకే వైద్యుడు అవసరము గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు అంటున్నాడు. కనుక ఎవరైతే పాపిని అని ఒప్పుకుంటారో వారి నోటితో వారికి రక్షణ. సుంకరి ఆ రీతిగానే చేతులెత్తి
చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నేను పాపిని అని చేతులెత్తి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నాలుగవది, మొదటిది ఏమని ప్రార్థన చేయమన్నామా? మోకాళ్ళ మీద. రెండవది చేతులెత్తి. మూడవది కన్నులెత్తి. కొందరు కన్నులు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, తప్పు లేదు, కళ్ళు మూసుకొనే ప్రార్థన చేయాలమ్మా. కానీ నేను కళ్ళు తెరుచుకొని ఎక్కువగా ప్రార్థన చేస్తాను. ఎందుకో చెప్పండి? నేను కళ్ళు మూసుకోకుండా తెరిచి ఎక్కువగా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఈ నుంచి వరంగల్ పోవాలనుకోండి, కారులో 2-3 గంటలు పడుతుంది నాకు. ఒక్కోసారి 1 గంట అర్ధ గంట పాటలు పెట్టుకుంటా సీడీలో, మిగతా 2 గంటలు ప్రార్థన చేసుకుంటా పోతూ ఉంటా. ఒకవేళ ప్రార్థన చేస్తున్నా కదా అని నడిపిస్తే ఏమవుతుంది? పుట్టుకున్న గుద్ది సస్తా. కనుక కన్నులు తెరిచే ప్రార్థన చేస్తూ ఉంటా. ఇది నాకు బోధ. కనుక కన్నులెత్తి ప్రార్థన చేసి, నిలబడి కన్నులెత్తి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. నాలుగవది, నిలువబడి ప్రార్థన చేయాలట. అప్పుడప్పుడు మోకాళ్ళు నొప్పులు లేస్తూ ఉంటాయి, చేతులు కూడా నొప్పులు లేస్తాయి. మోషే చేతులు నొప్పులు వేసినప్పుడు కింద పెట్టిండా? కింద పెట్టిండు. కనుక చేతులు కూడా నొప్పులు వేస్తూ ఉంటాయి. అప్పుడు మీరేం చేయాలి అంటే నిలబడి ప్రార్థన చేయాలి. మీ సంఘంలో నిలబడి ప్రార్థన చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నెహెమ్యా నిలబడి ప్రార్థన చేశాడట. నెహెమ్యా 9వ అధ్యాయము 1వ వచనము 2, 3 వచనము. ఇశ్రాయేలీలు నెహెమ్యా దినములలో ఉపవాసం ఉండి, ఏముండి? ఉపవాసం ఉండి. ఉపవాసం ఉన్న వాళ్ళు నిలబడతారా? నిలబడరు. ఉపవాసం ఉండి 1 జాము సేపు తామున్న చోటునే నిలబడి ధర్మశాస్త్రమును చదువుచు, మరొక జాము సేపు తమ పాపములను ఒప్పుకొని, ఏం చేసి ఒప్పుకొని ప్రార్థించిరి. యెరూషలేము. నేను పోలేదు. ఎవరైనా పోయి వచ్చిరంటే చేతులు ఎత్తండి. ఎవరైనా ఉన్నారా? అయ్యా పోయినరు కదా, థ్యాంక్ యూ. వాళ్ళు పోయినరు. అక్కడ నేను పోలేదు. ఎన్నోసార్లు అవకాశం వచ్చింది పోదామనుకున్నా కానీ పోలేదు. అక్కడ యెరూషలేము గోడను పట్టుకొని ఏం చేస్తారట? అయ్యా ఏందయ్యా అంటే, ఎక్కువసేపు నిలబడలేక ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. 1 జాము సేపు ఎవరైనా నిలబడతారా? 1 పూట అంతా ఎవరైనా నిలబడతారా? నిలబడితే కష్టమే. ఇశ్రాయేలు ప్రజలు 1 కాదు 2 కాదు, వేల లక్షల మంది నిలబడి ధర్మశాస్త్రాన్ని చదువుతూ పోతూ ఉన్నారట. 1 అధ్యాయం చదివితే చాలు. బైబిల్ ఎంత చదువుతాం మనం? ఇట్లా తెలిసి అబ్బా ఎంత పెద్ద అధ్యాయం నేను చదవలేను, మూసేస్తాం. మళ్ళీ కొంచెమే తీసి చదువుతూ ఉంటాం. చాలా చదవాలి. మోకాళ్ళ మీద 4 సార్లు చదివా నేను బైబిల్. ఇంగ్లీష్లోను తెలుగులోను 4-5 సార్లు చదివా. మోకాళ్ళ మీదనే బైబిల్ చదివా. పట్టుదల ఉండాలి. ఏ పని చేయాలన్నా పట్టుదల ఉండాలి. బైబిల్ కాలేజీలో ఇంగ్లీష్ రాకపోతే 1 అధ్యాయం తెలుగు 1 అధ్యాయం ఇంగ్లీష్ చదివేవాడిని. ఆ రీతిగా చదివి ఇంగ్లీష్ నేర్చుకున్నా. ఒక ఆయన సీనియర్ ఆయన వచ్చి టేక్ దిస్ బ్రూమ్ అండ్ స్వీప్ దిస్ అన్నాడు. ఇట్నే గొర్రెల్లాగా నిలబడ్డా. టేక్ దిస్ బ్రూమ్ అండ్ స్వీప్ అంటే నాకేం అర్థం కాలే ఒక ముక్క. అరే బాబు, టేక్ దిస్ బ్రూమ్, ఈ చీమిని పట్టుకొని ఇట్లా ఊడు అన్నాడు. ఓహో, టేక్ దిస్ బ్రూమ్ స్వీప్ దిస్ ప్లేస్, ఓహో బాగుంది అని రాసుకున్నా. అట్లా కష్టపడ్డానండి. మోకాళ్ళ మీద చాలా నేర్చుకోవచ్చు. 1 జాము సేపు 1 పూటకు దాదాపుగా 6 గంటలు కూర్చోవడానికే నడుములు ఇరిగిపోతూ ఉంటాయి. 1 గంట సేపు వాక్యం చెప్పిన చాలేవా, నువ్వు నిన్ను రేపటి నుంచి ఎవరు పిలవరు కానీ, పో మా సార్ రేపు పిలిచినా మేము ఒప్పుకోము కానీ అంటారు. మీరు నాకు తెలుసు కానీ నేనేం రాను, మీరు మీ చర్చి 1 అర్ధ గంటలు లేచిపోదురు. కానీ 1 జాము అంటే 6 గంటలు నిలబడాలి. 6 గంటలు నిలబడి దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారట ఇశ్రాయేలు ప్రజలు. నెహెమ్యా ప్రవక్త చదువుతూ ఉంటే ప్రజలంతా కూడా ఆమేన్ ఆమేన్, అవును ఇది జరుగును గాక, అవును అని నిలబడి పాపములను ఒప్పుకొని రొమ్ము కొట్టుకొని పాపముల కొరకు రొమ్ము కొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 9వ అధ్యాయము 28-32 చూసినట్లయితే, యేసు ప్రభు కొండపైకి నిలబడి ప్రార్థించినప్పుడు రూపాంతరము పొందినాడు. యేసుక్రీస్తు ప్రభు కొండ మీదికి వెళ్ళి రూపాంతరము పొందాడట. నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతరాలనుభవమును పొందా ప్రార్థింతుమో ప్రియుడా, ప్రార్థింతుమో ప్రియుడా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతరాలనుభవమును పొందా
ప్రార్థింతుమో ప్రియుడా, ప్రార్థింతుమో ప్రియుడా. క్రీస్తు యేసు చెంతను కొండపైకి ఎక్కుము, క్రీస్తు యేసు చెంతకు కొండపైకి ఎక్కుము. సూర్యుని వలె ప్రకాశించుము, మా నాస్త్రము కాంతి వలెను. సూర్యుని వలె ప్రకాశించుము, మా వస్త్రము కాంతి వలెను, వస్త్రము కాంతి వలెను. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవమును పొందా. ప్రార్థింతుమో ప్రియుడా, ప్రార్థింతుమో ప్రియుడా. ఎత్తైన కొండపైన యేసుక్రీస్తు ప్రభువే, యేసుక్రీస్తు ప్రభువే ఎత్తైన కొండ ఎక్కి నిలబడి ప్రార్థిస్తూ ఉంటే రూపాంతరము పొందాడట. మోషే 40 దినాలు కొండ ఎక్కి ప్రార్థన చేసి తిరిగి వస్తూ ఉంటే యెహోషువ ఈ రీతిగా అంటున్నాడు, ఏందయ్యా నీ యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉంది. ప్రార్థన చేసే వారి ముఖాలు ప్రకాశిస్తాయి. మరి చెప్పండి, ప్రార్థన చేసే వారి ముఖాలు ప్రకాశిస్తాయి. మీ ముఖాలు చూడాలనిపిస్తుంది. ఇంకా కొందరు ముఖాలు చూస్తే అబ్బా చూడబుద్ది కాదు, ఇంకొకసారి నాకు చూపించకాయ నీ ముఖం అంటారు. ఎందుకంటే అంత ఘోరంగా వికారంగా ఉంటాయి. దేవుని సన్నిధిలో గడిపిన వారి, పరిశుద్ధుల ప్రార్థన చేసేవారి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. ఎలా ఉంది చూడు ప్రకాశిస్తాడు. యెహోషువ చూస్తూ ఉన్నాడు, కొండ దిగుతూ ఉంటే భయపడుతూ చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం పొందేంత వరకు ప్రార్థన చేశాడు. మరి నువ్వు నేను ప్రార్థన చేస్తున్నామా? నెంబర్ 1 ఏంటి? మోకాళ్ళ మీద ప్రార్థన. నెంబర్ 2 చేతులెత్తి ప్రార్థన చేయాలి. నెంబర్ 3 కనులెత్తి ప్రార్థన చేయాలి. నెంబర్ 4 నిలబడి ఎందుకు ప్రార్థన చేయాలంటే నిద్ర రాదు. కూర్చుంటే నేను పడుకున్నా కదా, గబుక్కున పట్టాను. హల్లెలూయా. 5వది కూర్చుండి కూడా ప్రార్థన చెయ్యొచ్చు. 5వది కూర్చుండి కూడా ప్రార్థన చేయదు. నెహెమ్యా 1:4 ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుని ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం నుండి ఆకాశమందుని దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. యెరూషలేము గోడలు కూల్చివేయబడినప్పుడు అది నెహెమ్యా విని అతడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడట. కూర్చొని ప్రార్థన చేయొచ్చు. మిగతా 10 దినాలు మీరు ఎట్లాగో నిలబడలేము, కాళ్ళ నొప్పులు, గిడి నుంచి వస్తుంది. మా అమ్మాయిలకు అసెంబ్లీలో నిలబడమని చెప్పి కాలేజీ అమ్మాయిలకు, హై స్కూల్ పిల్లలు చాలా బాగుంటారు, కానీ నర్సింగ్ కాలేజీ అమ్మాయిలు ఉత్తగానే మంచిగా కడుపు నిండా తినండి తల్లి, మంచిగా కడుపు నిండా తినండి తినరు. వాళ్ళు కొంచెం కొంచెం సిగ్గుతో కొంచెమే తింటారు, చాలా నిటారుగా తింటారు. అని చాలా నిటారుగా కొంచెమే తింటారు. 10 నిమిషాలు పట్టుమని 10 నిమిషాలు కూడా నిలబడలేరు. ఏమైందంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ తినలేసారు, అందుకోసం గిడ్డనెస్ వచ్చి పడిపోయింది. మీరు బలంగా మంచి ఫుడ్ తినాలి, నిలబడాలి, చేతులెత్తాలి, మోకాలు వంగాలి, కూర్చొని ప్రార్థన చేయాలి. కొన్ని దినముల వరకు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడట. తిండి తినకుండానా? తిండి తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను అర్థమైందా? కొన్ని 100 దినాలు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన. కొన్ని 100 దినాలు, 28 సంవత్సరాలు, నాకు ఇప్పుడు 45. చాలా రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశా. ఉపవాసనప్పుడు మాట్లాడబుద్ధి కాదు. మళ్ళీ చెప్తూ ఉన్నా, ఉపవాసం ఉండేటప్పుడు ఉపవాసం ఉన్నానని మీరు ఎవరితో చెప్పొద్దు. హిందువులు టీచర్స్ వస్తూ ఉంటారు మా గుడికి, మా స్కూల్ టీచర్స్ హిందువులు వస్తూ ఉంటారు. టీచర్ ఇవాళ చిన్న ఫంక్షన్ పెట్టినామంటే, సార్ మాకు ఇవాళ ఉపవాసం, మేము తినాం. ఓ పాపం వాళ్ళకి డిస్టర్బ్ చేయకయ్యా అంటారు. మనోళ్ళు కూడా ఉపవాసం ఉంటున్నారని ఒక బోర్డే పెట్టుకుంటారు నెత్తి మీద, ఉపవాసం 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 ఉపవాసం.
మీరు ఉపవాసం చేస్తున్నది ఎవరికి తెలవాలి? దేవునికి తెలవాలి. ప్రశస్తమైన మంచి బట్టలు వేసుకొని మంచిగా నీట్గా రోజు ఉన్నదానికంటే ఎక్కువగా ఫ్రెష్గా కనబడి మీరు దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు మాత్రమే తెలవాలి, మన సంఘస్థులకే తెలవాలన్నట్టుగా దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. కనుక మనం ఉపవాసం ఉండి కొన్ని దినములు ఇక్కడ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. యోబు కూడా తను తాను అసహించుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేశాడు కదా. లూకా సువార్త 10వ అధ్యాయము 38-32. మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేను గనుక మనము బలహీనముగా ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో కూర్చుండి ప్రార్థించడం మంచిది. యేసుక్రీస్తు ప్రభు పాదాల యొద్ద కూర్చుందట. ఎవరు? మరియా. మార్తక్క ఏం చేస్తుంది? కిచెన్లో పోయి వంట చేస్తూ ఉంది. నీ దగ్గర కూర్చోబెట్టుకున్నావు, ఆయన మమరాజురా వచ్చినావు కానీ నీ మాటలే వింటుంది, నాకేమాత్రం హెల్ప్ చేయకుండా, కిచెన్లో హెల్ప్ చేయకుండా నీ దగ్గరే కూర్చుంటుందంటే మరియా ఉత్తమమైన దానిని గురించి వింటూ ఉంది. ఎక్కడెక్కడో పిచ్చి తిరుగులు తిరుగుతూ ఉంటారు చాలా మంది పురుషులు. సినిమాలు ఎమ్మటి, రోడ్లు ఎమ్మటి, షికార్లకని అది ఇదని చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన పాదముల యొద్ద కూర్చొని దేవుని వాక్యం ఉంటే మీకు ఆశీర్వాదము. చివరిది ముగిస్తున్నా, ఎప్పుడు ముగించాలని చూస్తారు కదా. చివరిది మొదటిది చెప్తే నేను చివరిది చెప్తా. మొదటిది మోకాలొంగి ప్రార్థన చేయాలి. రెండవది చేతులెత్తి ప్రార్థన చేయాలి. మూడవది కనులెత్తి ప్రార్థన చేయాలి. నాలుగవది నిలబడి ప్రార్థన చేయాలి. ఐదవది కూర్చుని ప్రార్థన చేయాలి. ఆరవది చివరిది రాసుకున్నారు కదా మీరు. ఆరవది సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేయాలి. మేము బాపనోళ్ళమా? ప్రదక్షిణలు చేయడానికి మేమైనా బాపనోళ్ళమా అంటారు కదా. ఇక్కడ గుళ్ళో వచ్చి సాష్టాంగ నమస్కారం చేయకపోయినా ఏకాంతంగా మీ బెడ్ మీదనో మీ రూమ్లోనో దేవునికి సాష్టాంగ నమస్కారము చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? 100కి 2 కూడా చెయ్యరు. దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఎజ్రా 10:1. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరములో ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి తమ పాపములు ఒప్పుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు. ప్రభువా ఈ ప్రజల పాపము క్షమించమని సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎలాగో గుళ్ళో మీరంతా పడుకుంటే జాగ సరిపోదు. మిమ్మల్ని ఒకవేళ తిరిగితే అట్నే పడుకుంటారేమోనని పాస్టర్ ఎవరు కూడా సాష్టాంగ నమస్కారం చేయొద్దంటాడు. కానీ ఇంట్లో ఎప్పుడన్నా మీకు టైం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధి, దేవుడు ప్రభువా నాకు ఈ జీవితంలో నా కుటుంబంలో వ్యక్తిగతంగా ఎంతో మేలుడు చేశావని సాష్టాంగ నమస్కారం చేసినట్లయితే దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ యొక్క వినయ విధేయతలను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని దీవిస్తాడు. మరి మనము ఆ రీతిగా బ్రతుకులాగున దేవుడు సహాయం చేయనుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 చూసినట్లయితే జ్ఞానులు శిశువు ఎదుట కుర్చీ మీద కూర్చోనో సింహాసనం మీద కూర్చోనో మేము కిరీటాలు వేసుకొని దుస్తులు వేసుకొని వచ్చాము, మేము తూర్పు దిక్కున జ్ఞానులము, మాలాంటి జ్ఞానులు వేద పండితులు ఎవరు లేరు, మేము మహా జ్ఞానులము, ఒంటెల మీద 3 నెలలు నడుచుకుంటూ వచ్చాము, మేము యేసు ప్రభును థ్యాంక్ యూ బాగున్నావు బుడ్డోడా బాగున్నావు నీకు నమస్కారం చేస్తున్నా ఓకే అని అన్నారా? వాళ్ళు బోర్ల బొక్కపడి తొట్టిలో ఉంటున్న శిశువును మరియమ్మకు సాగిలపడి నమస్కారం చేశారట. ఎంత తగ్గించుకున్నారు. నేను మేడ్చల్లో పాస్టర్గా ఉన్నా ఒక 2 సంవత్సరాలు. 10వ తరగతి ఫెయిల్ అయిన వాడు వెనక కుర్చీ మీద మంచిగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. ఎంఏ చదువుకున్న వాడు వచ్చి కిందకు వచ్చి కూర్చుంటాడు. ఆయన ఎప్పుడు వెనక కుర్చీ లేకపోతే గుడికే రాడు. పెద్దవారు కుర్చీ మీద కూర్చోవాలి. మా చర్చిలో కూడా పెద్దవాళ్ళకు మాత్రమే కుర్చీలు, కానీ మేమంతా కూడా కిందనే కూర్చుంటాం. మాకు 1200 మంది వస్తారు పిల్లలు కాక. అందరూ కిందనే కూర్చుంటారు. సాపలు వేసుకొని మ్యాట్లు వేసుకొని పిల్లలంతా కూడా చక్కగా కూర్చొని పెద్దలు చిన్నలంతా కూడా మీలాగానే మా సంఘం. నేను కూడా కిందనే కూర్చొని ఒక్కొక్కసారి ఆరాధన చేస్తూ ఉంటా. ఎంత తగ్గించుకుంటే అంత మేలు. లూకా సువార్త 17వ అధ్యాయం 15-10 చూసినట్లయితే కుష్ఠరోగము నుండి శుద్ధి పొందిన సమయరుడు ఏం చేస్తున్నాడు? సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు కదా. 10 మంది కుష్ఠరోగులను యేసు ప్రభు అయ్యా నీకు ఇష్టమైతే మా రోగాన్ని బాగు చేయమంటే నాకు ఇష్టమే, మీరు బాగైపోతున్నారు, పోయి మీరు యాజకులను కనపరుచుకోమంటే వాళ్ళు పోతూ ఉండగా అందరూ బాగుపడ్డారు. అందులో ఒకడు కృతజ్ఞతగా వచ్చి సాగిలపడి అయ్యా నువ్వు నా రోగాన్ని బాగు చేశావు, నా పాప రోగాన్ని బాగు చేశావు, భయంకరమైన వ్యాధిని ఎవరు దగ్గర చేర్చినటువంటి రోగాన్ని నువ్వు నన్ను బాగు చేశావు కనుక నీకు సాష్టాంగ నమస్కారం చేసి వందనాలు చెల్లిస్తున్నానంటాడు. కనుక మనం అంతగా తగ్గించుకోవాలి. కనుక మనము దేవుని సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేయాలి.
మనమంతా కూడా మొదటిది మోకాళ్ళ ప్రార్థన, రెండవది చేతులెత్తి ప్రార్థన చేయాలి, మూడవది కనులెత్తి ప్రార్థన చేయాలి, నాలుగవది నిలవబడి ప్రార్థన చేయాలి, ఐదవది కూర్చుండి ప్రార్థన చేయాలి, ఆరవది సాష్టాంగ నమస్కారం చేయాలి. దేవుడి యొక్క కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, మరి సంఘ పెద్దలకు, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. క్యాసెట్లు కావాల్సిన వారు, సీడీలు కావాల్సిన వారు తర్వాత మమ్మల్ని సంప్రదించండి. మీ గ్రామాల్లో కానీ మీ పట్టణాల్లో కానీ మీకు టీవీ రాకపోతే మా ఫ్రీక్వెన్సీ మాకు ఫోన్ చేసి, మీరు కూడా ఎవరైనా చక్కటి సాక్ష్యం ఉన్నట్లయితే, అయ్యగారు నేను అడుగుతూ ఉన్నాను, మా టీవీలో మాట్లాడాలి. హల్లెలూయా. ఆయన డబ్బు కాదు, డబ్బుతో కూడిన టీవీ కాదు మాది. రోజు ఇతను మాట్లాడితే మన దేశంలో, రాష్ట్రంలో ఉంటున్న పెంతెకోస్తు వాళ్ళంతా కూడా మా టీవీలు చూస్తుంటారు. అయ్యగారికి నేను నిన్ననే చెప్పాను, తప్పకుండా మాకు కొంచెం డబ్బు కావాలి, ఫ్రీ ఏది కాదు, కొంచెం ఏదో కొంచెం దార కావాలి. బండి నడవాలంటే ఏం కావాలి? పెట్రోల్ కోసం కొంచెం డబ్బులు ఇవ్వండి. నన్ను అప్పుడప్పుడు రమ్మంటూ ఉంటారు. నేను 98 పెళ్ళిళ్ళు చేశా. పెళ్ళిళ్ళు చేయడానికి చాలా 300-400 కిలోమీటర్లు పోయి పెళ్ళిళ్ళు చేసేస్తే కనీసం అన్నం కూడా పెట్టరు. ఎంత కోపం వస్తుందంటే చాలా కోపం వస్తుంది. పెళ్ళిళ్ళు చేస్తే ఒక 500-1000 రూపాయలు చందిస్తారు అనుకుంటారు, కానీ చంద కూడా అయ్యారు. అయినా కూడా పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటా, మీటింగ్లు పోతూ ఉంటా. మాకు కొంచెము పెట్రోల్కో డీజిల్కో ఖర్చుకు ఇప్పిస్తే చాలయ్యా, మీరు రోజు మా టీవీ ఛానల్లో మాట్లాడచ్చు, రాష్ట్రమంతటా కూడా మీరు దేవుని వాక్యాన్ని అందించాలి. దేవునికి స్తోత్రం.